కొడితే కట్టి ఆపైపోతున్నారు. అది ఇంకా పెంచరు. పెంచరు. 45.5 కడితే 1,00,00,000 ఎకరాలకి నీళ్లెళ్తాయి. 41.5 అయితే 30 లక్షల ఎకరాలకెళ్తాయి. అబ్బా! 70 లక్షల తేడా వస్తుంది. దాంట్లో పంపింగ్ చేయడం ద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలకి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలు. ఈ పట్టిసీమ అవును, పట్టిసీమ కూడా అదే కదా. ఇవన్నీ కలిపేసేసి ఇంకొంత చేస్తారు. ఇది ఆల్రెడీ పట్టిసీమ నడుస్తుంది. అవును, పోలవరం కుడి కాలువ అన్నది ఎడం కాలువ దానికోసం కట్టినాయి కదా. అవును, దాంట్లో నుంచినే కదా పట్టిసీమ. అదేంటంటే రాజశేఖర రెడ్డి ముద్ర తీసేసి పోలవరం అనేటటువంటి దాని ప్లేస్ లో అన్ని వీళ్ళ ముద్రలు ఉంటాయి. అది మెయిన్ పాయింట్. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుంది అని ఏ ప్రభుత్వం అయినా చెప్తుందా? సూపర్ 6 పథకాల మీద ప్లేట్ తిప్పే ఆలోచన, ఆ ప్రయత్నం ఏమన్నా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత క్లారిటీ వచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడే అన్ని అమలు చేయరు, టైం చూసుకుని కొంచెం కొంచెం ఒక్కరు. జగన్ కూడా వెంటనే చేయలేదు కదా. అక్టోబర్ లో ఒకటి ఇచ్చాడు, నవంబర్ లో ఒకటి ఇచ్చాడు. స్టార్టింగ్ ఇయర్ లో కంప్లీట్ గా స్టార్టింగ్ ఇయర్ లో నవరత్నాలన్నీ ఇచ్చేసాడు. ఈవెన్ రైతు భరోసా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నాడు, ఇచ్చేసారు. ఫస్ట్ ఇయర్ ఇచ్చేసాడు. అంటే ముందు ఆయన చెప్పింది 4 ఏళ్ళు 4.5 కానీ ఇచ్చేసారు. అది ఎందుకంటే కేంద్రం 6,000 కూడా దాంట్లో లెక్కేసేసి ఇవ్వడం వల్ల ఒరిజినల్ గా ప్రభుత్వం ఇచ్చింది 7,500. అంతకుముందు చంద్రబాబు నాయుడు దాన్ని మేము దాంతో కలిపి 15,000 అంటే ఎక్కిరించారు వీళ్ళు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు అందుకే ఒరిజినల్ గా ప్రభుత్వం తరపునే 10,000 ఇస్తానన్నారు.